కాదమ్మా నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు కదా, మరి నువ్వు వచ్చి ఎందుకు సేవ చేసావు? మా హస్బెండ్ రమ్మన్నాడు, నేను ఎవరు? మీ రానని అల్లుడు. చెప్పాను. కొంచెం రమ్మని మీ అమ్మను, ఆమె చూసుకునే వాళ్ళు ఎవరు, ఇద్దరం జాబుకు పోతాం కదా అంటే నేను రానన్నా. నేను కూడా రాదని చెప్పాను. పని చేసుకుని నేను మీ దగ్గర మోచేయికి నీళ్ళు తాగలే, నేను రానన్నా. లేదు లేదు చూసుకునేటోళ్ళు ఇవ్వలేరు అని అంటే ఇక ఈమె ముఖం చూసిపోయినా. మా హస్బెండ్ ఏం గొడవ పడేవాడు కాదు మేడం. మా అమ్మ విషయంలో ఈమె ఇక్కడే ఉండాలి, ఆమెకి ఎవరు లేరని చెప్పినా బాండింగ్ లో ఉన్నారు కాబట్టి మా అత్తకు ఒకటి అబ్జెక్షన్, ఆమెకు కూడా పర్సనల్ గా అబ్జెక్షన్ లేదు, వాళ్ళ కూతురు వల్ల చేయడం వల్ల. చాలా డేంజర్. నన్ను ఎల్లగొట్టి మేడం 4 సంచుల బాసాన్ని ఇస్తే చెప్పకు ఇక ఇదే టైం బాగుందని ఒక సంచి బాసాన్ని ఎత్తుకపోయింది, 15 చీరలు ఎత్తుకొని పోయింది మా ఆడబిడ్డ. ఏంది అమ్మ 22 వరకు ఇలా నడిచింది. ఉన్నంతలో మీరిద్దరు బాగానే ఉన్నారు. మీకు ప్రెగ్నెన్సీ గానీ పిల్లలు గానీ లేదు మేడం. ఎందుకంటే ఓవరియన్ సిస్ట్ ఉండే మేడం, నాకు ఆపరేషన్ చేయించాడు మా హస్బెండ్. అంతకంటే ముందు ఇంకా ఊరికే మా అత్త ఇలా టార్చర్ పెడుతుందని నేను స్లీపింగ్ టాబ్లెట్ వేసుకున్నా మేడం. అప్పుడు మా అమ్మ నా దగ్గరే ఉండేది. నేను ఫస్ట్ జాబ్ చేస్తున్నప్పుడు వేసుకుంటే హాస్పిటల్కి తీసుకెళ్తే మా హస్బెండ్ రాలేదు. నీకు అమ్మ కావాలా భార్య కావాలా తెలుసుకో, పెళ్ళం కావాలంటే అక్కడే పో, నేను ఇప్పుడే సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను బ్లాక్మెయిల్ చేయడం మా అత్త. నువ్వు ఇక్కడే ఉంటే ఒకవేళ చచ్చిపోయింది అనుకో, నీకు 1 month లో పెళ్లి చేస్తాను, 70 లక్షలు ₹1 కోటి కట్నం తెచ్చిచ్చి. బయట అలాగే ఉన్నారు. అంటే ఇతను రాలేదు మేడం, హాస్పిటల్కి రాలేదు. పిలువు అతన్ని, క్రిమినల్ కేసు అవుతుంది అది ఇది అని చెప్తే ఇంకా ఎందుకులే, ఇతను మంచోడు, మా అత్తనే చెడ్డది కదా. మీ అమ్మగారి దగ్గర ఉన్నప్పుడు చేసావా లేకపోతే మీ అత్తగారి దగ్గర ఉన్నప్పుడు చేసావా? అందరం కలిసి ఉన్నప్పుడే. ఆవిడ చనిపోవడానికి ముందా లేకపోతే మధ్యలో? ముందే, చనిపోవడానికి ముందే. మా హస్బెండ్ నేను మా అమ్మ కలిసి ఉన్నాము. మా దగ్గరకు వచ్చిన 1 month లోనే ఆమె టార్చర్ నేను భరించలేకపోయాను మేడం. మీరు ఆవిడతో కలిసి ఉన్నది నాకు తెలుసు 2-3 months అన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ 1 month లో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని చేశాను. ఆ తర్వాత 2 years ఉంది. మీరు అక్కడ లేరుగా, వాళ్ళతో కలిసే పాటు ఉన్నారు. మా అమ్మ బయట ఉంది, మీ అత్తగారితో ఆ 2 years కలిసి ఉన్నారు. వీళ్ళిద్దరు డ్యూటీ ఇవ్వగానే ఫుల్ ట్యాంక్. ఆవిడ డబ్బులు ఇచ్చేది, వాళ్ళ కూతురు దగ్గర నుంచి తెచ్చేసుకొని డబ్బులు ఆమె డ్రింక్ చేయడం, ఆమెకి నచ్చింది చేయడం జరిగేది. తర్వాత ఆమె చనిపోయిన తర్వాత మేడం, మేలో చనిపోయింది కదా, జూన్ జూలై ఆగస్ట్ వరకు మా హస్బెండ్ బాగానే ఉన్నాడు. మా అమ్మ స్కూల్లో ఆయా పని చేస్తుంది. మా హస్బెండ్ షిఫ్ట్ ఉంటుంది, మార్నింగ్ 8 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు. ఈరోజు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 2 నుంచి నైట్ 10 వరకు ఉంటుంది. మా అమ్మ నేను జాబ్కి వెళ్ళిపోయే వాళ్ళం. మార్నింగ్ 2 వరకు ఖాళీ ఉంటుంది కదా, పైన G+1 మాది, పైన ఓనర్ వాళ్ళ కూతురు ఉంటుంది. మీరు రెంట్కుంటున్నారా? రెంట్కుంటున్నాం. గ్రౌండ్ ఫ్లోర్లో మేము ఉంటాము. ఇంకా మా అత్తయ్య చనిపోయిన తర్వాత నేను మా అమ్మ జాబ్కి వెళ్ళే వాళ్ళము. పైన ఓనర్ వాళ్ళ కూతురు వచ్చింది రీసెంట్గా, మా అత్త చనిపోయే ఒక 1 month ముందే. నీకు అప్పటిదాకా అత్తగారి హెరాస్మెంట్, ఆడపడిచి హెరాస్మెంట్, అత్తగారు చనిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త ట్విస్ట్, ఆడపిల్ల హెరాస్మెంట్ కూడా పోయింది. అప్పుడు మా అత్త చనిపోయిన నుంచి ఆవిడ లైఫ్ స్టైల్ ఏదో ఆవిడ చూసుకుంటే, అసలు మా హస్బెండ్ వాళ్ళ అక్క మాట్లాడుకోలేదు. ఎందుకంటే ఏదో గొడవల విషయంలో గొడవ వచ్చింది మేడం, కమ్మలు వాళ్ళ అమ్మవి తీసుకోవడం విషయంలో అట్లాంటివన్నీ గొడవ వచ్చి ఇంకా వదిలేసండి. ఈమె ఎంత పెట్టినా ఇట్లాగనే మాట్లాడుతుందని అసలు ఇప్పుడు కూడా మాట్లాడట్లేదు మా హస్బెండ్ వాళ్ళ అక్కతో. అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు, 10 years నుంచి మాకు పిల్లలు లేరు, ఒక హాస్పిటల్కి వెళ్తే మా వైఫ్ కన్సీవ్ అయింది, పాప కూడా పుట్టింది, మీరు కూడా ట్రీట్మెంట్ తీసుకోండి అంటే ఇక్కడ వెళ్ళాం మేడం మూసాపేటలో. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. 1 month అయ్యింది. ఆ ఓనర్ వాళ్ళ కూతురు పైకి వచ్చింది, ఆమెకి హస్బెండ్ 7 years పాప. ఆ అమ్మాయి చిన్న పాప స్కూల్కి వెళ్ళిపోతుంది, ఇతను కింద ఉంటాడు, మేము జాబ్కి వెళ్ళిపోతాం. మధ్యాహ్నం 2 o'clock మంచినీళ్ళు వస్తాయి. ఆ టైంలో అసలు ఎలా కలుసుకున్నారో నాకు తెలియదు. ఈయన కూడా జాబ్కి వెళ్ళిపోతాడు కదమ్మా, మార్నింగ్ 2 o'clock వరకు ఎవ్రీడే షిఫ్ట్ లోనే మేడం. ఒకరోజు 2 o'clock వరకు ఇంట్లో ఉంటాడు, నెక్స్ట్ డే 2 నుంచి ఇంట్లో ఉంటాడు, అలాంటి షిఫ్ట్. ఇంకా ఆమెతో రిలేషన్ పెట్టుకున్నాడు మేడం. నాకు ఎలా తెలిసిందంటే ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నాము, ఆవిడకి పెళ్లి అయింది, పిల్లలు ఉన్నారు, ఆవిడతో ఈయన రిలేషన్ పెట్టుకున్నాడు. చూడ్డానికి కూడా చాలా చండాలంగా ఉంటుంది మేడం. నేను ఫొటోస్ వీడియోస్ కూడా తెచ్చాను ఆమెవి, ఆమె వాయిస్ రికార్డ్స్ కాల్ కూడా తెచ్చాను, నా దగ్గర ఉంది. ఐ థింక్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నప్పుడు చెప్తారు కదా మేడం వాళ్ళు, గైనకాలజీ మేడం, మీరు ఇలా కలిసి ఉండాలి, స్కాన్ చేసి ఎగ్ ఫార్మేషన్ ఇలా ఉంది, ఇంజెక్షన్ ఇచ్చాము అని. ఇంకా అసలు నాతో మాట్లాడడం మానేశాడు, కలవడం మానేశాడు. నాకు హెడేక్ ఉంది ఈరోజు, నాకు ఇంట్రెస్ట్ లేదు, పిల్లలు పుడితేనే బతుకుతారా జీవితంలో, పిల్లలు పుడితే ఇంకా వాళ్ళకి సంపాదించి పెట్టాలి, ఆడపిల్ల పుడితే పెళ్లి చేయాలి,
ఇవన్నీ నాకెందుకు ఇంత రోత అది ఇదని అసలు ఎంత బాగుండేవాడు అంటే మేడం నాతో మొత్తం రూట్ మార్చేసి అసలు ఇలా పక్కన కూర్చుంటే కూడా చైర్ అంత దూరం వేసుకెళ్ళి కూర్చోవడం. మాట లేదు. ఒకవేళ మాట్లాడాడంటే అన్నం తీసుకురా, కూర తీసుకురా, నా బట్టలు ఐరన్ చేయి, ఉతికేసి ఇవ్వు, హెల్మెట్ తీసుకురా, ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఇవ్వే. ఇంకేం ఒక పని మనిషితో మాట్లాడినట్టే. ఇది 22 నుంచి కదా, అంతకుముందు మీరు ఎప్పుడు పిల్లల గురించి మాట్లాడుకోలేదా? అప్పుడు ఎలా ఉండేవాడు? అంతకుముందు సర్జరీ చేయించింది తనే, పిల్లల గురించి, ఓవరియన్ సిస్ట్ గురించి. అప్పుడు ఇంట్రెస్ట్ గానే ఉన్నాడు. మేము ట్రీట్మెంట్ కూడా చాలా ట్రై చేసాము, అప్పుడు కాలేదు. అయితే IUI ట్రీట్మెంట్కి వెళ్ళమన్నారు మేడం మమ్మల్ని. కొత్త హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరైతే ఫస్ట్ 5 టైమ్స్ చేస్తాము నార్మల్ టాబ్లెట్స్తోని, అది కాకపోతే IUIకి వెళ్ళాలని చెప్పారు. ఇంకా అసలు మొత్తం మాట్లాడడం మానేశాడు మేడం. ఇంకా అతనికి విటమిన్ B12 D3 లోపం ఉంది, నాకు కూడా ఉంది, ఇట్లా ఉంటే కుదరదని టాబ్లెట్స్ ఇచ్చింది మేడం. ఇంకా మేడంతో మాట్లాడాను. అంటే స్కాన్ చేస్తున్నప్పుడు ఇంటర్నల్ స్కాన్లో కనిపిస్తుంది కదా, అంటే వీళ్ళు ఇంటర్ కోర్స్ చేశారా లేదా, అది లేదమ్మా నేను ఎంతమంది ట్రీట్మెంట్ చేశాను, బాగుంటుంది, సక్సెస్ రేట్ ఉంటుంది, మీ ఫ్రెండే చెప్తాడు కదా 10 years నుంచి పిల్లలు పుట్టకపోతే వచ్చారనేసి, మీకెందుకు కావట్లేదు, మీరు అసలు కలవట్లేదు, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నా దగ్గరికి ఎందుకు వచ్చారు, నా పేరు ఖరాబ్ అయిపోతుంది అని ఆమె చెప్పింది. లేదు మేడం మా హస్బెండ్ ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఏదో ఉంది, నువ్వు తెలుసుకో అని చెప్పింది. డాక్టర్ గారు చెప్పేదాకా నీకు తెలియలేదా మీ ఆయనకి ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయని? తెలుసు. ఇంట్లో ఒకరోజు ఒక టాబ్లెట్ దొరికింది మేడం నాకు, అది మేడంకి వెళ్ళి చూపిస్తే అది వయాగ్రా టాబ్లెట్ అని చెప్పింది. మేడం లేదు ఏదో చేస్తుంది మీ ఆయన, మరి నీతో ఉండడం ఇష్టం లేకపోతే ట్రీట్మెంట్ ఎందుకు ఇప్పిస్తున్నాడు అంటే, నేను ఒకసారి అడిగాను గట్టిగా, నువ్వు నా దగ్గరికి ఉండనప్పుడు నాతో మాట్లాడినప్పుడు అసలు ఈ పిల్లలు ఇవన్నీ ఎందుకు అని నేను ఒకసారి గట్టిగా అడితే, నాకు నీతో ఉండడం ఇష్టం లేదు, నువ్వు వెళ్ళిపోతే నాకు అప్పుడు బుద్ధి లేక నువ్వు నచ్చి చేసుకున్నాను, ఇప్పుడు నువ్వు నాకు నచ్చట్లేదు, ఎవరైనా భార్యాభర్తలు 1 year కలిసి ఉండడమే చాలా ఎక్కువ, ఇంకా నీతో 4 years ఉన్నాను, ఇంకా 4 yearsతో కూడా ఇంట్రెస్ట్ వస్తుంది భార్య మీద, అది ఇది అనడం, పిచ్చిగా అనడం, నువ్వు వెళ్ళిపో లేకపోతే చచ్చిపో అంతే. ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయా అన్నట్లు నీ దగ్గర సడన్ గా అన్న మాటలు? 9 years లవ్, 4 years మ్యారిటల్ రిలేషన్ లో అప్పుడు నువ్వు నచ్చలేదు అనే మాటలు మాట్లాడుతున్నాడు. అయితే ఇంకా మా వాళ్ళు నువ్వు వెళ్ళిపో, మా వాళ్ళకి కూడా ఏం చెప్పంటే, నాకే ఇంట్రెస్ట్ లేక వెళ్ళిపోయాను, అతనిదే తప్పు లేదని నువ్వే చెప్పు. వాళ్ళు ఎవరున్నారు? మీ అమ్మ ఒకటే కదా, ఆల్రెడీ ఇంట్లో ఏం జరుగుతుందో మీ అమ్మకి తెలుసుగా. మీ వాళ్ళకి చెప్పుకో, మా వాళ్ళకి చెప్పుకో. మేము కాదమ్మా, వీళ్ళిద్దరు కొంచెం ఇలా ఉంటున్నారు, నీకు తెలియదా ఏం జరుగుతుంది ఇంట్లో ఏంటి అని? లేదు, అతను మంచివాడే బాగుంటాడని నాకంటే మా అమ్మకు నమ్మకం ఎక్కువ మా హస్బెండ్ మీద. అతను మంచిగా ఉండడం చూశాడు కదా. అది వచ్చి సైడల్ చేసుడు, తిన్నవానుడు, ఛాయ్ తాగినవా, బాగున్నావా, వీడమ్మ మీసాలు తిప్పుడు లేదమ్మా, ఇగో ఇట్లా దులుపుకున్నాడు. అప్పుడు మీ అమ్మాయి నువ్వు కలిసి ఇల్లు ఖాళీ చేసేద్దాం పదండి అని ఖాళీ చేసేయచ్చు కదా ఇల్లు, ఎందుకు ఆ ఇంట్లో కంటిన్యూ అయ్యారు? జీవితమే నాశనం అయిపోతుంది ఇక్కడ. 5 months అయింది మేడం మేము ఇల్లు షిఫ్ట్ చేసేసి. అయింది, బుద్ధి మారుతుందేమని. సో ఆ ఇంట్లోకి వచ్చి 5 నెలలు. ఆ ఇల్లు ఖాళీ చేస్తే 5 నెలలు ఇప్పుడు ఈ మధ్య ఖాళీ. అయితే అక్కడ చాలా అసలు ఎంత అంటే అసలు కొట్టడం మేడం. ఆమె ఏంటి ఇక్కడికి వచ్చి ఇండైరెక్ట్గా మాట్లాడడం, బాబాయ్ నువ్వు వెళ్ళలేదా, ఇంకా మీ వైఫ్ని నువ్వు పంపించలేదా అంటే, వాళ్ళ వైఫ్ వాళ్ళ బాబాయ్ జాబ్కే వెళ్ళారు, ఎలక్ట్రీషియన్, ఓన్ బిజినెస్, ఓన్ షాప్ ఉంది, ఎందుకు వెళ్తారు? ఇండైరెక్ట్గా వీడితోనే మాట్లాడడం. అసలు అది స్టార్టింగ్ వచ్చినప్పుడు నార్మల్గా ఇలా డ్రెస్సులు వేసుకునే, తర్వాత వెరీ షార్ట్ డ్రెస్సెస్ వేసుకోవడం మొదలు పెట్టింది. అసలు వాళ్ళ ఆయన ఏం చేస్తారమ్మా? ఓన్ బిజినెస్ ఉంది మేడం, అతనికే ఒక 10 members పని వాళ్ళని పెట్టుకొని చేయిస్తాడు. అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ వీడికి వస్తుంది కాబట్టి ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవడం కోసం ఆ ప్లాన్ చేసింది. మరి ఫ్రీగా వస్తాయి కదా మేడం డబ్బులు. అయితే ఇంకా ఇంట్లో డబ్బులు వస్తాయా? డబ్బులు వాళ్ళ బిజినెస్ కంటే ఎక్కువ వస్తాయా? అసలు వాళ్ళ హస్బెండ్ కి మంత్లీ ఒక 10 lakhs వస్తాయి మేడం. మరి మీ ఆయనకు వచ్చేది ఎంతమ్మా? ఆఫ్టర్ ఆల్ ఆ వచ్చేదాంతో మీకే చాలదు, మిమ్మల్ని చూస్తేనే ఇంతవరకు ఏమి కొనుక్కోలేదు. ఇంకా నా వాని మోకానికా, ఇంకా నేను కూడా కొనిస్తాను నా బిడ్డకు, వాడి మోకానికి ఇప్పటి వరకు బట్టలు